రెడ్డి లండన్ నుంచి ఏపీకి బయలుదేరిన వెంటనే అతనికి తగిలినటువంటి చెప్పు దెబ్బ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ విస్తుపోయే విధంగా చేసింది. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవరు చెప్పు దెబ్బ కొట్టారు? జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి నికృష్టపు పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అసలు ఏం జరిగింది? నిజంగా ఎవరితో ఆ చెప్పు దెబ్బ జగన్మోహన్ రెడ్డి తిన్నాడు? ఏంటా కథ? ఎందుకు చెప్పు దెబ్బ తినేటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి సంచలన అంశాన్ని వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ది నికృష్టపు నీచ దౌర్భాగ్య దుర్మార్గ బతుకనేది నేను ఎవరికి కొత్తగా చెప్పక్కర్లా, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే లండన్లో ఉన్నాడు ఈ పిచ్చోడు. ట్రీట్మెంట్ కోసం పోయాడో, లేకపోతే విహారయాత్రకని పోయాడో, దోచుకున్నటువంటి డబ్బు దాచుకోవడానికి పోయాడో, ఏదనేది మరి కొద్ది రోజుల్లో బయటకు వస్తుంది, వేరే విషయం. అయితే ఇన్నాళ్ళు లండన్లో తిరిగినటువంటి తిక్కలోడు ఇప్పుడు ఏపీకి బయలుదేరాడు. అయితే అప్పుడే అతనికి చెప్పు దెబ్బ తగిలింది. ఎవరు కొట్టారు? నిజంగా ఎవరు కొట్టారు? బీవీఆర్ చెప్పు. జగన్మోహన్ రెడ్డి చెప్పుతో కొట్టడం అంటే కొంచెం సబ్జెక్ట్ కదా, మ్యాటరే కదా, ఇంట్రెస్టే కదా అని మీ బొట్టోళ్ళు అడగొచ్చు. ఇతను ఎంత నికృష్టుడు అనేది మరోసారి నిరూపితమయ్యేటువంటి అంశం ఇది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు వాడిదేం కాదులేండి పెద్ద సబ్జెక్టు. వాడు కోర్టులో కేసు వేసాడు. ఏమనంటే తెలుసా, అక్కడ కారంపూడి మండలానికి ఒక సిఐ ఉన్నాడు, నారాయణ స్వామి అని. ఇతను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినోడు. ఇతను అక్కడ ఉంటే నాకు న్యాయం జరగదు, ఐజీని ఎస్పీతో పాటు ఈ సిఐని కూడా తీసేయండి, ఇతను కమ్మ సామాజిక వర్గం వాడు అని కోర్టులో కేసు వేసాడు. ఎవడు వేసినాడు? పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి. వీడి తరఫున వాదించినటువంటి దౌర్భాగ్యుడు నిరంజన్ రెడ్డి. సరే, జడ్జిలకు మనం కులం అంటగట్టం కానీ, బట్ వాస్తవంగా వీళ్ళు లేపేటువంటి ఎలిగేషన్ల ప్రకారం వాస్తవం తీసుకొస్తే సత్తి సూర్యనారాయణ రెడ్డి అంట జడ్జి గారు. సరే, మనకు అనవసరం. జ్యోతిర్మయ్య గారని ఇంకొక ఆవిడ కూడా జడ్జిగా ఉన్నారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు చెప్పుతో పెట్ట 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 చెంప పగిలేలా కొట్టినా వీడికి బుద్ధి రాదనేది. ఎందుకంటే ఈడి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవడు? జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా డీజీపీ ఎవరు? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. సిఎస్ ఎవరు? జవహర్ రెడ్డి. వీళ్ళు కాకుండా ఈ కుల కుక్కలు టీటీడీ చైర్మన్లు ఇయే. అదేవిధంగా అనేక మంది ఎస్పీలు వాళ్ళే, డిఎస్పీలు వాళ్ళే, కలెక్టర్లు వాళ్ళే, అనేక మంది అధికారులు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, శాసనసభ్యులు వాళ్ళే, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళే, మొత్తం నామినేటెడ్ పోస్టులు వాళ్ళే. మరి అప్పుడు మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగిద్దంట్రా? నాకు అర్థం కాల. మీరున్న ఒక 5% 4%కి మరి మీరందరూ ఉంటే 95% మందికి మీ కులపోళ్ళు, మీ సామాజిక వర్గం వాళ్ళు, మీ గజ్జి కుక్కలు ఉంటే మరి మిగిలిన వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరిగిద్దిరా? మీ వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం, అది వేరే సబ్జెక్టు. బట్ మీ లాజిక్ మేము ఎదిగితే, ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తే, ఆ లాజిక్ ప్రకారం మరి జగన్మోహన్ రెడ్డి ఉండగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా న్యాయం జరిగిద్ది? మరి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఉండగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా న్యాయం జరిగిద్ది? మరి జవహర్ రెడ్డి ఉండగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా న్యాయం జరిగిద్ది? ఈ లాజిక్ ప్రకారం వీళ్ళందరినీ పీకి పడేయాలి కదరా. జగన్మోహన్ రెడ్డి ఎంత నికృష్టపు బతుకు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఇట్టాటి బతుకు బతికే బదులు లండన్లోనే ఉండకూడదంటారు. ఇప్పుడు అంటే అన్నానంటావు కానీ, ముఖ్యమంత్రిని తిట్టానంటారు కానీ, ఈ యదవులు దౌర్భాగ్యులు కేసేసి ఈ అధికారుల మీద నాకు నమ్మకం లేదంటాం వేరు. ఈ అధికారి కులం ఇది, అందుకని నాకు న్యాయం జరగదు అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఈ కులపోలకు ఎమ్మెల్యే సీట్లు ఎందుకు ఇచ్చుకుంటున్నాడు? ఈ కులపోల మంత్రులకు ఒకనే ఒక దౌర్భాగ్యం వాడిని కూడా పీకేసాడు అనుకో, ఎందుకు పెట్టుకున్నాడు? ఎంపీ సీట్లు ఎందుకు ఇచ్చుకున్నాడు? పక్కనే తలసిల రఘురామని ఒకరిని ఎందుకు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కులపోలని? అంటే ఈ కులపోలది అవసరమైతేనేమో టప్ప 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 నోట్లో పెట్టుకుంటాడు, కానీ వీడికి అవసరం లేకపోతే మాత్రం ఆ కులం మీద విద్వేషాన్ని చిమ్ముతాడు. ఇది ఇవాళ కోర్టుకు వెళితే ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు వాడు ఆ గన్నవరంలో దిగ్గాన్ని చెప్పుతో కొడితే ఏమన్నా తప్పు ఉంటుందా చెప్పండి? వాస్తవం కాదు నేను అడిగిన దాంట్లో న్యాయం ధర్మం ఉందా లేదా? సిగ్గు లేదంటారు మీకు మరి మాట్లాడటానికే. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిగా, సరే నీ లాజిక్కే అవతలలో అప్లై చేసుకోరు అనుకుందాం. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా మరి మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీలకి న్యాయం ఎక్కడ జరుగుద్ది? బీసీలకు న్యాయం ఎక్కడ జరుగుద్ది? కమ్మోళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుద్ది? వైసీఎస్కి న్యాయం ఎక్కడ జరుగుద్ది? కాపులకి న్యాయం ఎక్కడ జరుగుద్ది? తెలియాలిగా, తెలుసుకోవాలిగా. మైనార్టీలకి న్యాయం ఎక్కడ జరుగుద్ది? చెప్పండి, మాకు అర్థం కావట్లా. తెలుసుకోవాలని ఉంటారా దౌర్భాగ్యులారా? ఇంత నీతిమాలిన, ఇంత నికృష్టపు, ఇంత దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఎప్పటికీ రాలేదు, రాబోడు. బట్ ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక జీవితంలో ముఖ్యమంత్రి కాబోడు, వన్ టైం ముఖ్యమంత్రిగా జీవితాంతం మిగిలిపోబోతా ఉన్నాడు. ఈ దౌర్భాగ్యుడు ఓడిపోయిన తర్వాత పారిపోతాడు. ఈ తప్పుడోడికి సహకరించినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది రాబోయే రోజుల్లో జైలు పాలవుతారు. జైల్లో ఓచలు లెక్క పెడతాడు. ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి డెకాయిట్ రాడు. ఆయన కులాలు, మతాలు, ప్రాంతాలు ఏందిరా నికృష్టుడా? నువ్వు చేసినటువంటి అభివృద్ధి చెప్పాలి,
నువ్వు ఇచ్చినటువంటి సంక్షేమం చెప్పాలి, నువ్వు గెలిస్తే ఏం చేస్తావో చెప్పాలి. వీటిని వదిలేసి కులాల గురించి మాట్లాడుతూ ఈ కులాలు అనేటువంటి సబ్జెక్టు మీద కోర్టుకు పోయేటువంటి దౌర్భాగ్యానికి దిగజారుతూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు వ్యవహారం ఉంటుందా? కడుపుకు అన్నమే తింటున్నారా, లేదంటే అక్కడక్కడ పల్లెటూరులో రోడ్డు పక్కన ఉంటుందా? అది కానీ వైసీపీ వాళ్ళంతా తిట్టరారా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. ఎరా సిగ్గుమాలినోడా, ప్రజాస్వామ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిగా నువ్వు ఒక ఈవీఎం పగలగొట్టడం ఎంత దౌర్భాగ్యం! చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజల్ని, ఎన్నికల వ్యవస్థని గౌరవించినటువంటి నికృష్టుడివి నువ్వు శాసనసభ్యుడిగా ఉండటానికి కనీస అర్హత ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడే నీ బతుకెలా ఉంటే, కుక్కలు చించిన విస్తరలా ఉంటే, జూన్ 4వ తేదీ తర్వాత నీ బతుకెలా ఉంటుంది? తప్పుడు పనులు చేయటం ఎందుకు? అరాచకాలు చేయటం ఎందుకు? ఇప్పుడు ప్రజల నుంచి తిరుగుబాటు ఉందని భయపెట్టడం ఎందుకు? రైట్ బతుకు